నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. జగన్ అపాయింట్మెంట్ కోసం 3 రోజులు ఎదురు చూశా. సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదన్న బాలినేని. రాజకీయ మనుగడ కోసమే వైసీపీలోకి. కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్. తాత్కాలికంగా సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు. నేటి నుంచి విధుల్లోకి చేరనున్న సిబ్బంది. రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే క్రిమినల్ చర్యలు. కీలక వ్యాఖ్యలు చేసిన సిఈసి రాజీవ్ కుమార్. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు. ఈ నెల 31 వరకు ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. రైట్, డీటెయిల్స్ చూస్తే వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. జగన్ పాలనలో పేదలు సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. తాండ్రా పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను రాతియుగం వైపు నడిపిస్తోందని, కానీ తాను ప్రజలను స్వర్ణయుగం వైపు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు రాతియుగం వైపు వెళ్తారో స్వర్ణయుగం వైపు వస్తారో నిర్ణయించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రోజులుంది, ఒకే విషయం కోరుతున్నా, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తాగడానికి గ్లాసు కూడా తీసుకోండి. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు, ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ గాని అసలు కట్టే పరిస్థితి వస్తా ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు తుని మహాసభలో చెప్తున్నా, మన రాజధాని ఇది ప్రజల కోరిక. ఈ రోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా మనమే గెలిచాం. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు? ఒక 5 సీట్లు 10 సీట్లు కూడా రావడానికి వీలు లేదు. మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, పప్పు పెరిగింది, బియ్యం పెరుగుతానే ఉంది, వంట గ్యాస్ పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగాయా లేదా? అన్ని ధరలు పెరిగాయి అనేవాడు చేలిపైకెత్తండి. నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు, పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు అడ్డగోలు సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి నీకు ఈయన కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు, కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం, అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో,
ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. 90 రోజులుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా పంపారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. సైకిల్ దిగిన కేశినేని పయనంపై క్లారిటీ వచ్చింది. ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని ఆ తర్వాత ఎటు వెళ్లాలో కూడా తేల్చేసుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి అని అన్నారు. తనను ఎంత అవమానించినా భరించానని చెప్పుకొచ్చాడు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలన్నీ పక్కకు పెట్టానని అన్నారు. చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని అన్నారు. అందుకే తాను జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీగా తన రాజీనామాకు ఆమోదం లభించగానే వైసీపీలో చేరుతానన్నారు. నా సొంత వ్యాపార సంస్థ తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. మరి ఒక లక్ష్యంతో నేను దిగాను. ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం, అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తుల విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి, ఆయన ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను 2 సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబాన్ని ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం. ఏం త్యాగాలు చేశారని నువ్వు యువకులం చేస్తావు? మమ్మల్ని ఎట్లున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా. నేను 2013 జనవరి 16వ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. మరి ఒక లక్ష్యంతో నేను దిగాను. ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదనంత పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం. అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంజీవ్ కుమార్ తెలిపారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది తన లక్ష్యమన్నారు. కర్నూలు నుంచి బళ్ళారి వరకు జాతీయ రహదారి సాధించాలన్నారు. తన పరిధిలో ఉన్నంత వరకు నేను చేశానన్నారు.
ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా ఫలితం లేదన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సంజీవ్ సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా కర్నూలు ఎంపీ సీట్ను ఈసారి గుమ్మనూరు జయరాంకు కేటాయిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. గల్లా జయదేవ్ సంగతేంటి? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులపై చర్యలు జరుపుతున్నాయా? ఇలాంటి వేళ గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా ఈసారి బరిలో దిగుతారా, లేక వేరే వారికి అక్కడి నుంచి అవకాశం ఇస్తారా? గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఈయన ఉండడంతో టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు గల్లా జయదేవ్. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఆయన అందరికీ సుపరిచితులే. అంతేకాదు అమర్ రాజా పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది గల్లా కుటుంబం. అరుణ కుమారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 పర్యాయాలు గుంటూరు ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ హవా బలంగా విచ్చిన 2019లోనూ ఎంపీగా గెలిచిన ఆయన గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో గల్లా జయదేవ్ మరోసారి గుంటూరు నుంచి బరిలో ఉంటారా, లేక కొత్తగా ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తారన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి గల్లా పక్కకు జరిగితే గుంటూరు ఎంపీ బరిలో టీడీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆ స్థానం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో దిగవచ్చుననే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ నుంచి గతంలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన రాజా ఈసారి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అయితే జనసేన పొత్తు కారణంగా ఆ స్థానం కేటాయించలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నెలకొంది. దీంతో ఇప్పటి వరకు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబు ముందు గల్లా జయదేవ్ నిర్ణయం కాస్త ఊరటనిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. జయదేవ్ తనంతట తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆలపాటి రాజాను గుంటూరు ఎంపీ బరిలోకి దింపితే మధ్య మార్గంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి అంత ఆసక్తి చూపరు ఆలపాటి రాజా. కానీ ప్రస్తుతం నెలకొన్న పొత్తు కారణాలతో ఆయనకు గుంటూరు ఎంపీ స్థానం మాత్రమే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. మరి అధినేత సూచనలకు రాజా ఏం చేస్తారు? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసులో ఒకేసారి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశించింది న్యాయస్థానం. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ దొరికింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 కేసుల్లో భారీ ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం వ్యవహారాల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 3 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి.
అయితే ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం దర్యాప్తు ప్రభావితం చేసేలా మాట్లాడవద్దంటూ టీడీపీ అధినేతను ఆదేశించింది. అంతేకాదు పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీస్ ఇచ్చాకే విచారించాలని సిఐడిని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ 3 కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులు ప్రశాంతత కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామలో నిర్వహించిన వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్లో జూపల్లి పాల్గొన్నారు. మహర్షి వేదిక్ వర్సిటీ ఆధ్వర్యంలో కన్హా ధ్యాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు గొప్పవన్నారు. కన్హా శాంతివనంలో పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం ఆహ్లాదంగా ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని మార్పు తెచ్చి చూపిస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తీసుకొస్తామని శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజం తెస్తామన్నారు. ఎస్పీపీకి ఫక్కీ, సిఏఏ, ఎఫ్డిఎస్ఏసి, డిక్కీ సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖులతో శ్రీధర్ బాబు ముఖాముఖి మాట్లాడారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అంతర్మదనం జరుగుతోందా? ప్రజలకు, కార్యకర్తలకు దూరం అయ్యానని భావిస్తున్నారా? పార్లమెంట్ రివ్యూ సమావేశాల్లో అగ్రనేతలు బహిరంగంగానే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? ప్రజలకు, క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అప్రతిహతంగా సాగిన బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురైన ఓటమిని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే ఓటమి కారణాలపై పార్టీలో చర్చల పరంపర జరుగుతోంది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ క్రమంగా ప్రజలకు, పార్టీ క్యాడర్కు దూరం అయ్యామనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రజలకు, క్యాడర్కు దూరం కావడానికి ఎమ్మెల్యేలే ప్రధాన కారణం అనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను అంచనా వేసి అధినేత ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఎమ్మెల్యేలు దారుణంగా విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలకు, క్యాడర్ మధ్య గ్యాప్ ఉంది అనే విషయం మరోసారి బహిర్గతం అయినట్లు చర్చ జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ ఎంపీగా తాను ఉన్న సమయంలో తనను, క్యాడర్ను కలవకుండా స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాలను గ్రామాల్లో యూనిట్ల వారీగా అందించకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఇచ్చారని, దీనివల్ల పార్టీకి నష్టం జరిగిందని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను కలుసుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. దీని వలన ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది అగ్రనేతలకు తెలియకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది.
పార్లమెంటు సమీక్ష సమావేశాల నిర్వహణతో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉండటంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయామని, ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాం కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకు, శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని క్యాడర్కు హామీ ఇస్తున్నారు. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 3వసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు క్యాడర్ను కాపాడుకోవడంపై దృష్టి సారించింది. క్యాడర్ ఇతర పార్టీలోకి చేజారిపోకుండా పార్టీని బలోపేతం చేస్తామంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్న మాటలు ఆచరణలో ఏ మేరకు అమలవుతాయో చూడాలి.